ఉపాధ్యాయుల తీరును నిరసిస్తూ మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు నిరసనకు దిగిన సంఘటన అనంతపురం పరిధిలోని నారాయణపురం పంచాయతీ జరిగింది. స్థానికంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం కృష్ణయ్య ఉపాధ్యాయుడు సురేష్ తీరు కారణంగా పిల్లలకు సరైన భోజనం అందడం లేదన్నారు. పాఠశాలలో 400 మంది ఉంటే మధ్యాహ్న భోజనానికి 300 మంది ఒకరోజు ఆబ్సెంట్ అయినట్లు చూపిస్తున్నారన్నారు. మధ్యాహ్న భోజనం సరుకులు సగం కూడా ఇవ్వడం లేదని ఏజెన్సీ నిర్వాహకులు వాపోయారు. పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలంటే నిత్యావసర సరుకులు ఇవ్వాలని భోజన ఏజెన్సీ నిర్వాహకులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా అధికారులు స్పందించి ప్రధాన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలోనే మౌలిక సదుపాయాలు లేవన్నారు. కాంపౌండ్ వాల్, మధ్యాహ్న భోజనం పథకంకి వంటగది ఏర్పాటు చేయాలని కోరారు. ఇస్కాన్ అన్నము సప్పగా చల్లగా రుచిగా లేదు, ఇంగ వేస్తారు, చల్లగా ఉంటుంది, మేము తినమని పిల్లోళ్ళు అయ్యవార్లు ఇక్కడ ఉండే పిల్లల తల్లిదండ్రులంతా ఇస్కాన్ వాళ్ళది అన్నం వద్దని వాళ్ళు వద్దంటే ఇక్కడుండే ఎంఈఓ డిఈఓ పాతూరులో చేస్తున్నారు ఏజెన్సీ రమణమ్మ వాళ్ళైతే మేలు అని చెప్పి ఎంఈఓ డిఈఓ వాళ్ళు ఇక్కడ వాళ్ళంతా కలిసి మమ్మల్ని వంట ఏజెన్సీగా ఇచ్చినారు. వంట ఏజెన్సీగా ఇచ్చి 9 నెలలు అయితే 8 నెలల వరకు బాగుంది. జనవరి వరకు, ఫిబ్రవరి నుంచి ఇక్కడ హెడ్ మాస్టర్ రాజశేఖరు, అతని కింద టీచరు సురేష్, వాళ్ళిద్దరూ ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి టార్చర్ అంటే టార్చర్ కాదు, అట్లా టార్చర్ చేస్తున్నారు. పిల్లోళ్ళు మామూలుగా 410 మంది ఉంటే రోలు 461 ఉంటే పిల్లలు ప్రజెంట్ ఆన్లైన్ 401 వస్తే 370 వస్తే ఒక రోజు దాంట్లో 100 మందిని తీసి పిల్లలని 100 మందిని తీసి 270 260 ఇస్తున్నారు. ఈ నెల ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఈరోజు 20వ తారీఖు వరకు. ఏం సార్ ఇట్లా పిల్లలను తక్కువ ఇస్తే మామూలుగా గవర్నమెంట్ రూల్ ప్రకారము ఆన్లైను ప్రజెంట్ ప్రకారం ఇవ్వాలి కదా, ఇట్లా ఎందుకు 100 తగ్గించిస్తారంటే ఏ ఆఫీసర్ చెప్పినా వినాను, ఏ స్కూళ్ళలో ఎట్లా ఇచ్చినా వినాను, నేను చెప్పినట్లు వినాలా, నేను చేసినట్లు వినాలా, చేస్తే చేయండి లేకుంటే పోండి అంటాడు. కాబట్టి మేము కూడా బిల్లులు జీతాలు 2 నెలలు 3 నెలలు 4 నెలలు అవుతున్నా కూడా, నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి 4 నెలలు అవుతున్నా కూడా మేము ఎప్పుడన్నా బిల్లులు జీతాలు రాని మేము పిల్లలకు సేవ చేయాలా, పిల్లలకు అన్నం పెట్టిపోవాలా, ఇదే సేవలో ఉండాలని చెప్పేసి మేము అన్నం చేస్తా అంటే ఇతను తగ్గించుకుంటూ ఉన్నారు. కాయగూరలేమి సరుకులేమి గ్యాస్ ఏమి కట్లేమి 4 కూలోళ్ళు ఉన్నారు. వచ్చేది 8.45 పైసలు ఒక పిల్లోనికి. అది లెక్కేయండి ఇది లెక్కేయండి సాల్కొస్తానా మాకు కూలి కూడా పడదని చెప్పినా కూడా హెడ్ మాస్టర్ రాజశేఖర్కి సురేష్ అని అతనికి అసిస్టెంట్, ఆ సురేష్ అనే టీచర్కి అడగండి హెడ్ మాస్టర్ ఏమీ చేయడు. కాబట్టి అడుగుతుంటే వినడం లేదు. మళ్ళీ ఇచ్చేది 100 మందిని తగ్గించి ఇచ్చేది కాక భీమ్ ఇస్తానే 10 గంటకి వెనకలే వస్తాడు ఆడోళ్ళు ఎమ్మిడితా వచ్చి భీమన్ని నానేయండి, భీమన్ని నానేసి అంతవరకు నేను పోనని ఉండడము. ఆడోళ్ళు మొగోళ్ళు ఎవరు లేరు కదా అని ఆడోళ్ళు ఎట్లంటే అట్లా కూర్చోంటారు. రాదండి సార్ అట్లా ఒక్కపారు వచ్చి చెప్పిపోలా, మేము కూడా పిల్లలకు అన్నం చేసి నీట్గా రుచిగా చేయాలని ఉంటాము. మీరు అట్లా వచ్చిపోతే మాకు భయము టెన్షన్ పుడుతుంది. మేము ముస్లిము, మేము హోటలు ఇంకోటి కాదు, స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళల్లో అన్నం పెడితే గౌరవంగా ఉంటుందని మేము వచ్చినా కూడా ఆయన 10:30 పారి 11:30 పారి ఇంటికి పోయేటప్పుడు బ్యాగులు చెక్ చేసిపోతాడు. వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి, చూపిస్తానండి మీడియా ముందర. కాబట్టి ఎంత చెప్పినా కూడా వినడం లేదు. ఇంకొకటి దాతలు ఇక్కడే ఎమ్మెల్యే ఉపారి మెగా పేరెంట్స్ మీటింగ్కి వచ్చి 50,000, రాయల్ మురళి ఏమన్నా స్కూల్లో ఏమన్నా ఉంటే పని వర్క్ చేసుకోండి, ఇబ్బందిగా ఉంటే పిల్లలకు ప్లేట్లు కానీ బాత్రూములు ఏమైనా డోర్లు కానీ కాంపౌండ్ గోడ కానీ వంటకాడు ఏమో వాళ్ళు షెడ్డు లేదు, నీళ్ళు పోయే పైపులు లేవని చెప్పినా కూడా 50,000 ఇచ్చిపోయినా కూడా అవి తీసుకొని ఎన్నిసార్లు చూసిపోయేదే ఉంది. ఎవరో సచివాలయం మళ్ళీ చూసిపోయేదే ఉంది కానీ చేసేది ఏం లేదు. ఎన్నిసార్లు చెప్పినా అట్లా చేస్తారు. ఆడోళ్ళు మేము ముస్లిమ్స్, మేము మర్యాదగా ఉప్పు కారమైన తిని ఉంటాం కానీ ఈ రకంగా పొద్దుములు వచ్చి చూసి అట్లా పోతే ఒకపారి తగులుతాడు. అన్ని వంటగదిలో రూముల్లో మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీగా స్టేట్ లెవెల్లో గవర్నమెంట్ ఇచ్చేది ఆన్లైన్. ప్రజెంట్ ఎంతమంది వస్తే అంతమందిని ఇవ్వాల అనేది ఉంది. అది ఇవ్వకుండా 100 మందిని తీసి ఇస్తున్నాడు. ఇది ఫిబ్రవరి నుంచి ముందు నుంచి ఇచ్చుకుంటూ వచ్చినాడు. ఈ ఫిబ్రవరి నెల నుంచి 20వ తారీఖు వరకు ఎందుకు జరుగుతుందంటే అతను ఇట్లా ఇస్తున్నారు, ఇట్లా అంటున్నారు అంటే పిల్లలు తినడం లేదు అంటాడు. ఏమన్నా ఉంటే చెప్పు, ఏమన్నా నీళ్ళన్నా కూడా మేము పాతలు కడిగి పిల్లలకు అన్నం పెట్టే దాంట్లో ఏదో నీళ్ళన్నా కూడా ఇచ్చేదానికి కూడా ఉన్నాం సార్.
మీరు మధ్యలో మాకు ఇబ్బంది పెడితే ఇబ్బంది, మాకు చాలా ఖర్చులు ఉంటాయి, జీతాలు బిల్లులు ఎప్పుడో పడతాయన్నా కూడా వినడం లేదు. 100 మంది తగ్గించుకుంటూ వస్తున్నాడు. కాబట్టి దయచేసి ఎంతమంది పిల్లలు వచ్చి ప్రజెంట్ ప్రకారం ఇస్తే మేము కూడా వంట చేసి పిల్లలకు బాగా పెట్టేకి బాగుంటుందని కోరుకుంటున్నాం. చాలా సతాయిస్తున్నారు. లోపల వస్తారు, చూస్తారు, అయ్యప్పకి అనుమానము ఏమైనా పెట్టే తీ అంటారు. ఎట్లా మాట్లాడుతుంది సార్ అయ్యప్ప. వంట రూమ్లో చూస్తారు, బ్యాగ్లో చూస్తారు, ఆడిపోతే అనుమానం ఎక్కువ సార్ అయ్యప్పకి. బ్యాగ్ చెకింగ్ చేసేది, లోపల వచ్చేది, ఎట్లా అట్లా కూర్చుంటాం కదా, అట్లా వస్తారు సార్. మర్యాద లేదు, ఏం లేదు సార్, ఏం లేదు సార్. యా స్కూల్లో ఎట్లా లేదు సార్, ఈ స్కూల్లో తక్కువ అది సార్. మాకు చాలా టార్చర్ చేస్తున్నారు. అమ్మ అక్క అనని అన్నాడు, డబ్బని వచ్చేస్తారు. అస్సలు ఇదే అనుమానం ఎక్కువ సార్. 2-3 సార్లు వస్తాడు, 2-3 సార్లు వచ్చి అమ్మ అక్క అనని అన్నాడు, మో పి అని చెప్పిపోతాడు సార్. అస్సలు అనని అన్నాడు. ఇప్పుడు మేము ఆడోళ్ళు ఉంటాం, నలుగురము. పని ప్రిన్సిపాలే సార్. ఆడోళ్ళమని పిరిగ్గా కావాలని చేసుకుంటాం పని. సౌండ్ లేకుండా వచ్చేస్తాడు సార్. మళ్ళీ పోయేటప్పుడు కూడా ఆడ నిలబడతాడు, ఏం తీసుకొని పోతున్నారు అని అనుమానం ఎక్కువ.